అంటే నాకు ఎటువంటి ఫిర్యాదు లేదు. నేను జన్మించగానే మా అమ్మానాన్నలకు దూరం అవ్వాల్సి రావటం. నాకు ఎటువంటి ఫిర్యాదు లేదు. మా మామయ్య తన అల్లుడి ప్రాణాలు తీయాలని ఎదురు చూస్తూ ఉండడం, అదే మామయ్య నా ప్రాణాలు తీయటానికి అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉండడం. నాకు ఎటువంటి ఫిర్యాదు లేదు. నేను ఒక మహాయోధునైనా కూడా నేను ఒకసారి ఇలా ఉంటానని ఎంపిక చేసుకున్నందుకు నేను ఇంకా కృతజ్ఞుడు. మావయ్య నా ప్రాణాలు తీయాలి అనుకున్నా నేను నా ఆత్మరక్షణ చేసుకోగలిగాను. మొదట మధుర నుంచి దూరం అయ్యాను, ఆ తర్వాత బృందావనం నుంచి దూరం అయ్యాను. కానీ ద్వారకను నిర్మించే అవకాశం కూడా నాకు దొరికింది. నేను కృతజ్ఞుణ్ణి. ఒక సారథిగా మారి ధర్మ స్థాపన కోసం ఈ రథాన్ని నేను నడపగలిగాను. ఈ ప్రపంచానికి గీతా జ్ఞానం బోధించాను. చూడండి, జీవితం అదే అయితే దృష్టికోణం ఎంత ముఖ్యమైనదో. ఈ ఫిర్యాదులన్నీ మిమ్మల్ని జీవితంలో ఆపేస్తుంది, బాధ పెడుతుంది. కానీ ఈ కృతజ్ఞత మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. అదే జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవించగలిగే అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.